తెలంగాణలో మొట్టమొదటి ఫ్యాక్టరీ అవుట్లెట్ ముకుందా జ్యువెలర్స్ త్వరలో జూబ్లీహిల్స్ లో గ్రాండ్ ఓపెనింగ్. అన్ని బంగారు ఆభరణాలపై VA 2-12% మాత్రమే. త్వరపడండి. తెలంగాణ రైతులకు రేవంత్ రెడ్డి సర్కార్ శుభవార్త తెలిపింది. రైతులకు పంట పెట్టుబడి సాయం కింద ఇచ్చే రైతు భరోసా సాయాన్ని సంక్రాంతి కానుకగా రైతుల ఖాతాలో జమ చేయనున్నారు. ఇక ప్రభుత్వ సంక్షేమ పథకాల ద్వారా లబ్ధి పొందుతున్న అనర్హులందరినీ తొలగించి వారి స్థానంలో అర్హులైన వారికి పథకాలు అమలు చేసేందుకు సర్కార్ కార్యాచరణ మొదలుపెట్టింది. రాష్ట్రంలోని పేదలకు నాణ్యమైన వైద్యాన్ని అందించే దిశగా రేవంత్ సర్కార్ కీలక సంస్కరణలు తీసుకొచ్చింది. ప్రభుత్వ టీచింగ్ హాస్పిటల్స్ ను పూర్తి స్థాయి సూపర్ స్పెషాలిటీ వైద్య కేంద్రాలుగా మార్చాలని సీఎం రేవంత్ రెడ్డి అధికారులను ఆదేశించారు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఢిల్లీలో జరిగిన కాంగ్రెస్ వర్కింగ్ కమిటీ సమావేశంలో పాల్గొన్నారు. ప్రధానంగా దేశవ్యాప్తంగా నెలకొన్న రాజకీయ పరిస్థితులు, మహాత్మాగాంధీ జాతీయ గ్రామీణ ఉపాధి హామీ చట్టం పేరు మార్పు, రానున్న ఎన్నికలు, అనుసరించాల్సిన వ్యూహాలపై చర్చించినట్లు తెలుస్తోంది. ఇక తెలంగాణలో జనవరి 1 తరువాతి మంత్రివర్గ విస్తరణ చేస్తారనే ప్రచారం జోరుగా సాగుతోంది. ఈ క్రమంలోనే సీఎం రేవంత్ రెడ్డి హైకమాండ్ పెద్దలతో ప్రత్యేకంగా సమావేశమైనట్లు తెలుస్తోంది. అదేవిధంగా నామినేటెడ్ పోస్టుల భర్తీపైన చర్చించారనే ప్రచారం సాగుతోంది. తెలంగాణ రైతులకు ప్రభుత్వం శుభవార్త చెప్పింది. యాసంగి సాగు పనులు ఊపందుకుంటున్న తరుణంలో పెట్టుబడి సాయం కింద ఇచ్చే రైతు భరోసా సాయాన్ని సంక్రాంతి కానుకగా రైతుల ఖాతాల్లో జమ చేయాలని భావిస్తోంది. ఈ మేరకు వ్యవసాయ శాఖ ఏర్పాట్లు మొదలుపెట్టేసింది. రాష్ట్రంలో ఏటా 2 సీజన్లకు కలిపి ఎకరాకు 12,000 పెట్టుబడి సాయం అందించాలని ప్రభుత్వం నిర్ణయించింది. గత వానాకాలం సీజన్లో కేవలం 9 రోజుల్లోనే 9,000 కోట్లను 69 లక్షల మంది రైతుల ఖాతాల్లో జమ చేసి ప్రభుత్వం రికార్డు సృష్టించింది. రాబోయే యాసంగి సీజన్ కోసం కూడా అదే తరహాలో నిధుల పంపిణీ జరగనుంది. జనవరి తొలి వారంలో లబ్ధిదారుల ఎంపిక పూర్తి చేసి పండుగలోపు నిధులు విడుదల చేసేలా ప్రణాళికలు సిద్ధం చేస్తున్నారు. ఈసారి రైతు భరోసా అమలులో ప్రభుత్వం కీలక మార్పులు చేస్తోంది. సాగు చేయని భూములకు కూడా నిధులు వెళుతున్నాయనే విమర్శలతో ఈసారి టెక్నాలజీని జోడించింది. రాష్ట్రంలోని వ్యవసాయ భూములను శాటిలైట్ చిత్రాల ద్వారా పరిశీలిస్తున్నారు. ఏ భూమిలో పంట సాగు చేస్తున్నారు, ఏ భూమి ఖాళీగా ఉంది అనే వివరాలను డిజిటల్ మ్యాపింగ్ ద్వారా సేకరించనున్నారు. కేవలం పంటలు సాగు చేసే రైతులకే పథకం వర్తించేలా నిబంధనలు కఠినతరం చేస్తున్నారు. సాగులో లేని రియల్ ఎస్టేట్ వెంచర్లు, గుట్టలు, బంజరు భూములకు సాయాన్ని నిలిపివేసే అవకాశం ఉంది. దీనివల్ల ప్రభుత్వ ఖజానాకు భారం తగ్గటంతో పాటు నిజమైన రైతులకు లబ్ధి చేకూరుతుంది. ప్రభుత్వం తీసుకుంటున్న చర్యలతో రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న 1,500,000 ఎకరాల సాగు భూమికి మేలు జరగనుంది. తెలంగాణ సర్కార్ ఈ వారం మరో కీలక నిర్ణయం తీసుకుంది. ప్రభుత్వ సంక్షేమ పథకాల్లో అనర్హులను తొలగించేందుకు సిద్ధమైంది. ఇప్పటికే అనర్హులైన పెన్షనర్లను తొలగించేందుకు కసరత్తు మొదలుపెట్టింది. పేదలకు అందాల్సిన పెన్షన్లు పక్కదారి పడుతున్నట్లు ప్రభుత్వం దృష్టికి రావడంతో సోషల్ ఆడిట్ నిర్వహించింది. ఇందులో వేలాది మంది అనర్హులు పెన్షన్లు పొందుతున్నట్లు తేలింది. వీళ్లందరికీ పెన్షన్ కట్ చేసేందుకు రంగం సిద్ధం చేసింది. కొన్ని ప్రాంతాల్లో నిర్వహించిన పైలట్ ఆడిట్లు పెన్షన్ పంపిణీలో అనేక అవకతవకలు బయటపడ్డాయి. 20 నుంచి 25,000 మంది లబ్ధిదారుల్లో 2,000 మందికి పైగా అనర్హులని తేలింది. అర్హత నిబంధనల్లో అనేక ఉల్లంఘనలు బయటపడ్డాయి. సంపన్నులు, 50 ఏళ్లలోపు వారు, వైకల్యం లేకున్నా వికలాంగ పెన్షన్లు పొందుతున్నవారు, లబ్ధిదారులు చనిపోయినా అక్రమంగా పెన్షన్లు పొందుతున్న వాళ్లంతా ఉన్నట్లు ఆడిట్లో తేలింది. త్వరలోనే ఈ ప్రాజెక్టుని అన్ని జిల్లాలకు విస్తరించనుంది. పేదలకు అందించే పథకాల్లో కొందరు ప్రభుత్వ ఉద్యోగులు, వారి కుటుంబ సభ్యులు సైతం లబ్ధిదారులుగా ఉన్నట్లు అధికారులు గుర్తించారు. దాంతో వాళ్లందరినీ లబ్ధిదారుల జాబితా నుంచి తొలగించాలని ప్రభుత్వం నిర్ణయించింది. పెన్షన్లు, ఇందిరమ్మ ఇండ్లు, చివరకు ఉపాధి హామీ కూలీ డబ్బులను కూడా పొందుతున్నట్లు లెక్కల్లో తేలింది. దాదాపు 37,000 మందికి పైగా ఉద్యోగులు వివిధ పథకాల్లో లబ్ధి పొందుతున్నట్లు బయటపడింది. వీరిలో కాంట్రాక్ట్, అవుట్సోర్సింగ్ సిబ్బందితో పాటు రెగ్యులర్ ప్రభుత్వ ఉద్యోగులు కూడా ఉన్నారు. ఇలాంటి అనర్హులందరినీ తొలగించి వారి స్థానంలో అర్హులైన వారికి సంక్షేమ పథకాలు అమలు చేసేందుకు ప్రభుత్వం కార్యాచరణ సిద్ధం చేస్తోంది.
జీహెచ్ఎంసీపై తెలంగాణ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. గ్రేటర్ పరిధిని ఔటర్ రింగ్ రోడ్ వరకు విస్తరించడంతో పాటు జోన్లు, సర్కిల్స్ సంఖ్యను పెంచుతూ అధికారిక నోటిఫికేషన్ విడుదల చేసింది. ఇప్పటి వరకు ఉన్న 6 జోన్లను 12కు, 30 సర్కిల్స్ ను 60కి పెంచారు. కొత్తగా ఏర్పాటైన జోన్లలో ఉప్పల్, కుత్బుల్లాపూర్, మల్కాజ్గిరి, శంషాబాద్, గోల్కొండ, రాజేంద్రనగర్ ఉన్నాయి. ఈ కొత్త జోన్లలో ప్రత్యేక జోనల్ కార్యాలయాలు ఏర్పాటు చేయనున్నారు. అలాగే వార్డు ఆఫీసుల్లో కొత్త సర్కిల్ కార్యాలయాలు ఏర్పాటవుతాయి. త్వరలోనే కొత్త జోనల్, సర్కిల్ కార్యాలయాల ద్వారా పరిపాలన కొనసాగనుంది. జీహెచ్ఎంసీ వార్డుల డీలిమిటేషన్ పై కూడా ప్రభుత్వం ఫైనల్ నోటిఫికేషన్ విడుదల చేసింది. మొత్తం 300 వార్డులను ఖరారు చేశారు. ఈ నిర్ణయంతో గ్రేటర్ హైదరాబాద్ పరిధిలో పరిపాలన మరింత విస్తృతమవుతుంది. ప్రజలకు సమీపంలోనే జోనల్, సర్కిల్ కార్యాలయాలు ఉండటం వల్ల స్థానిక సమస్యలు త్వరగా పరిష్కారం కానున్నాయి. కొత్త వార్డుల ఏర్పాటుతో ప్రజలకు మరింత సమర్థవంతమైన సేవలు అందుతాయని ప్రభుత్వ వర్గాలు స్పష్టం చేశాయి. తెలంగాణలో పేదలకు నాణ్యమైన వైద్యాన్ని అందించే దిశగా రేవంత్ సర్కార్ కీలక సంస్కరణలు తీసుకొచ్చింది. ఉస్మానియా, గాంధీ, నిమ్స్ లాంటి ఆసుపత్రులపై భారం తగ్గించేలా రాష్ట్రంలో ఉన్న ప్రభుత్వ టీచింగ్ హాస్పిటల్స్ ను పూర్తి స్థాయి సూపర్ స్పెషాలిటీ వైద్య కేంద్రాలుగా మార్చాలని సీఎం రేవంత్ రెడ్డి అధికారులను ఆదేశించారు. అన్ని జిల్లాల్లో అత్యున్నత వైద్య సేవలు అందుబాటులోకి రావాలని ఆయన సూచించారు. తెలంగాణలో ప్రస్తుతం 36 మెడికల్ కాలేజ్లున్నాయి. ప్రతి కాలేజ్ కి అనుబంధంగా టీచింగ్ హాస్పిటల్ ఉంది. వీటిలో కార్డియాలజీ, న్యూరాలజీ, నెఫ్రాలజీ లాంటి విభాగాలకు సంబంధించిన నిపుణులైన ప్రొఫెసర్లు ఉన్నప్పటికీ అవసరమైన పరికరాలు, మౌలిక సదుపాయాల కొరతతో పూర్తి స్థాయిలో సేవలు అందించలేకపోతున్నారు. ఈ లోటును భర్తీ చేసేందుకు ప్రభుత్వం భారీ కార్యాచరణను రూపొందించింది. జిల్లాల్లోని టీచింగ్ హాస్పిటల్స్ కు అవసరమైన క్యాథ్ ల్యాబ్లు, ఎండోస్కోపీ యూనిట్లు, డయాగ్నోస్టిక్ పరికరాలు తక్షణమే సమకూర్చాలని నిర్ణయించింది. జిల్లా స్థాయిలో చికిత్స చేయగల కేసులను హైదరాబాదుకు పంపకుండా అక్కడే మెరుగైన వైద్యం అందేలా స్పష్టమైన నిబంధనలు అమలు చేయనున్నారు. ఈ నిర్ణయంతో గ్రామీణ ప్రాంతాల పేద ప్రజలకు ఆర్థికంగా, మానసికంగా పెద్ద ఊరట లభించనుంది.